నల్లగొండ జిల్లా కంగల్ మండలం పునుగోడు గ్రామ ప్రజలందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి సర్పంచ్ గారు పులకరం అండాలు గారు వెంకన్న మరి ఈ యొక్క కార్యక్రమానికి వేదిక ముందల ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఈ కార్యక్రమాన్ని చూడడానికి 1 గంట 2 గంటలు కూర్చొని అసలు ఏం చెప్తారో ఏంటిదో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా తల్లిదండ్రులందరికీ పెద్దలకి చిన్నలందరికీ మా తల్వార్ తాత తరపున టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటి వరకు పాటలతో మీకు అర్థమయ్యే రీతిలో పాటల ద్వారా కొద్దిగా అర్థమయ్యేటట్టు మరి అవి ఏ పాటలైనా పాడి ఇప్పటిదాకా కొద్దిగా మిమ్మల్ని సంతోష పెట్టినా ఒకవేళ బాధ పెట్టిన పాటల ద్వారా మా కళా బృందానికి నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ధర్మయుద్ధ కళా బృందం కళాకారులకి తల్వార్ తాత టీవీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ పునుగోడు గ్రామంలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఇది బాగా వినాలి నాన్న. మనము ఎన్నో గంటల తరబడి రోజుల తరబడి వృధా పోగొడతాం, టైం వేస్ట్ చేసి ఎక్కడెక్కడో పోతుంటాం కూర్చుంటాం కదా. దయచేసి నా తల్లిదండ్రులకి అమ్మలకి అక్కలకి పెద్దలకి చిన్నలకి అందరికీ చెప్తున్నా, ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి ఈ యొక్క మాట వినాలి. ఎందుకు వినాలి అనేది కూడా చెప్తా. నేను వినాల్సిందే. అది వినకపోతే ఏమైతుంది ఈ రాష్ట్రంలో రోజు రోజు ఏమైతుంది అనేది ప్రతి ఒక్క కుటుంబం వినాల్సిందే. రోజు చూస్తున్నాం అమ్మా, ఫోన్లలో చూస్తున్నాం, ఫోన్లు అందరికి ఉన్నాయి, అందరూ చూస్తున్నారు. పర్వాలేదు ఎక్కడో ఏడయ్యిందో అని బాధపడే తల్లులు బాధపడుతున్నారు, బాధపడే తల్లిదండ్రులు కూడా అయ్యో ఏడయ్యిందో ఇంత ఘోరమా అని బాధపడేటోళ్ళు బాధపడ్డారు. లేరా ఈ ఊళ్ళో అట్లా ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఎంతో మంది ఉన్నారు. అందుకనే అలాంటి బాధలు గాథలు మన ఊరికి కూడా వస్తాయి. ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది నేను కొన్ని మాటలలో చెప్తా. అది వినాల్సిందే, జాగ్రత్త పడాల్సిందే. పడకపోతే పరిశాన్ల పడే కుటుంబాలు మన ఊరిలోనే మన కళ్ళ ముందల కనపడతాయి. అప్పుడు ఏం చెయ్యలేము. ఏంటి ఆ విషయాలు అంటే, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి 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 ఆ గంజాయి తలగబడా. మరి ఆ గంజాయి ఎట్లుంటుందో ఎవరన్నా చూసిరా? ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎవరికైనా తెలుసా? పొద్దంతా ఈ రెక్కలు ముక్కలు చేసుకొని తన కుటుంబం కోసం పనిచేసేది తెలుసు కానీ ఈ గంజాయి అనేది తెలియలేదు. గంజాయి తెలియదు. మరి ఎవరికి తెలుసు? మీ కడుపులో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లల వద్దకు గంజాయి ఎవడో నా దొంగ వాడు డిస్ట్రిబ్యూటర్ అయ్యి డీలర్ అయ్యి గంజాయిని సరఫరా చేస్తున్నాడు. గ్రామాలకి సరఫరా చేస్తున్నాడు. ఎవరు మరి ఆ దొంగ? ఏ టైంలో వస్తున్నాడు? ఏ పిల్లలకు గంజాయి ఇస్తున్నాడు? ఆ గంజాయి తిరిగే తాగే పిల్లలు ఏ విధంగా ఉన్నారు? ఎక్కడుంటున్నారు? ఎవరన్నా చెప్తే వింటున్నారా? ఎందుకు ఎదురు మాట్లాడుతున్నారు? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారు. అంటే గంజాయి ఆ పని చేస్తుంది. గంజాయి ఆ పని చేస్తుంది. అదంతే. గంజాయి అట్లా చేస్తుంది కాబట్టి అది మన ఊరికి కూడా వచ్చింది. ఏడొచ్చిందయ్యా, మా ఊరు అంతా మంచిగానే ఉంది. ఓలంటారు, ఓలు చూసిరు, ఓవరు ఏం చూడరు, చూస్తాడు ఉంటారా? చూస్తారు, దొరికేదే దొరుకుతుంది. అందుకనే ఆ గంజాయి తాగే వాళ్ళు నాయన ఊరవతల ఇదివరప్పుడు నైటు చీకట్ల మోరీల కాడ కూర్చోను, రోడ్డు పక్క పండు కూర్చోను, లైట్లు వేసి కూర్చోను, ఈ గంజాయి సిగరెట్లు తీసుకుపోయి
సిగరెట్లో ఉన్న పొగాకును దులిపి కింద పోసి గంజాయి అనే ప్యాకెట్ తెచ్చి నలిసి అందులో పోసుకొని ఆ గంజాయి పీల్చి మత్తెక్కి వెదవన కొడుకులు మత్తెక్కి ఆ టైంలో వాళ్ళు వచ్చే టైంలో అప్పుడు అమ్మ పోని చెల్లె పోని అక్క పోని ముసలామ పోని పెద్ద మనిషి పోని ఎవరన్నా పోని వాళ్ళకు కళ్ళకు కనపడితే అత్యాచారాలు చేస్తున్నారు నాయన. ఇది ఎక్కడ జరిగింది అయ్యా, ఏడ జరిగింది, నువ్వే అంటున్నావా అనొచ్చు, అనాలే. రోజు మీరు ఫోన్లలో ఎన్ని చూస్తున్నారో చెప్పండి. పోక్సో కేసులు అవుతున్నాయి ఇంటురా. గంజాయి అంత పని చేసి తలగబెడుతుంది. అందుకనే మన ఊర్లోకి రాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తండ్రి, ప్రతి అమ్మ జాగ్రత్త పడాలా అంటున్నా. జాగ్రత్త పడాలని మీ పాదాలకు దండం పెట్టి నేను చెప్తున్నా. ఎందుకు నీవు దండం పెట్టి చెప్పాలంటే ఆ కుటుంబం కూడా నాదే అని భావించిన కాబట్టే చెప్తున్నా. 35 సంవత్సరాల ఆడ మనిషి, 15 సంవత్సరాల పిల్లవాడు. ఏం పోయే కాలం వచ్చిందే నీకు చెప్పండి. మీకు ఎవరికైనా కోపం వస్తే కోపం రావచ్చు తల్లి. మనం భూమి మీదకి మనిషిగా వచ్చాం. మనిషి ఏ పని చేస్తాడో ఆ పని చేసి మానవత్వంతో విలువలతో బతికి కన్ను మూయడమే. కానీ అద్దు పద్దు ఏమీ లేకుండా ఫోను ఎందుకు వచ్చింది, ఫోను దేనికోసం వాడాలి, ఫోను ఎందుకు చూడాలి చూస్తున్నామా? ఫోన్ దేనికోసం చూడాలని చూస్తున్నామా? దేనికోసం ఫోన్ చేయాలని చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకు? అది చేయాలని కూడా కాదు, అది అలా జారిపోతుంది. నీ తలకాయని ఎవడో క్యాచ్ చేస్తాడు. చెయ్యబట్టే 35 సంవత్సరాల పెళ్ళైన, మరి ఆమెను ఆంటీ అంటారా అమ్మాయి అంటారా? ఆంటీ పెళ్ళి అయింది ఆంటీ. ఆ ఆంటీ ఇంటి ముందర ఉన్న 15 సంవత్సరాల పిల్లవాడిని ఫోన్లో, ఎదురింటి పిల్లగానికి అన్ని ఫోన్లో చూయించి, ఏదో ఫోన్ ఉందని చూయించి పిల్లవాడిని తీసుకొని హైదరాబాదు బాలనగర్కి పోయి అక్కడ నెల రోజుల దాకా దొరకలేక దొంగ. ఏం చేసినావు పిల్లగాన్ని? ఇంత కామమా? ఇలాంటి దుర్మార్గమా? అందుకనే ఫోన్లు ఎందుకు చూడాలి, ఎందుకు చేయాలి? ఒకవేళ చూస్తే ఏం చేయాలి, ఎప్పటిదాకా చూడాలి, ఏ విషయం చూడాలి? నేను నా బంధువు ఫోన్ చేయాలా, నా బంధువుతో ఏమైనా మాట్లాడాలా, లేకపోతే ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏమైనా వార్త వచ్చిందా, ఏదైనా అన్యాయం జరిగిందా? అయ్యో అది చూస్తా, చూడు, జాగ్రత్త పడు, తప్పులేదు. కానీ దారి ఎక్కడో వెళ్ళిపోతుంది కదా. ఎక్కడో వెళ్ళిపోతే నువ్వు చేసిన తప్పుడు పనులకు నీ కుటుంబము, నీ తల్లిదండ్రులు బజార్లో పడి ఎక్కడి వరకు వెళ్ళారు. పిల్లలకు అందుకనే ఫోన్లు ఇవ్వద్దన్నారమ్మ. ఎవరికి ఇవ్వద్దు? ఇళ్ళ 2 ఉన్నాయి. చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తే చిన్న పిల్లవాడు ఏడిస్తే ఫోన్ ఇచ్చుడే. తల్లిదండ్రులకు మంచిగా అలవాటు అయింది. అమ్మో ఫోన్ చూసుకో అమ్మ, బొమ్మలు చూసుకో, ఇలా బొమ్మలు చూసుకో, టెంట్ పేరు పెట్టుకో, అన్ని పేర్లు పెట్టుకుంటాడు. పెట్టుకొని ఏమైంది వాడికి 7 ఏళ్ళు లేడు, 2 కళ్ళ జోళ్ళు వచ్చినాయి. కళ్ళద్దాలు తలవాడ 2 జోళ్ళు వచ్చినాయి. ఎవరి పిల్లలు? నీ పిల్లలే. నీకెంత బాధ? నీ పిల్లలకు ఫోన్ చూసి ఆ చిన్న మైండ్కి కళ్ళద్దాలు 2 జోళ్ళు వచ్చినాయి కదా. నువ్వు ఇయ్యబట్టికే ఊకోయించలేవా? ఏడిస్తే ఏదో ఇయ్యలేవా? ఏం చెయ్యాలో చెయ్యలేవా? కానీ మనది అక్కడ లేదు. బ్రెయిన్ ఫోన్లు ఇచ్చు నేర్పినాం, అయిపోయింది. అది పిల్లలకి ఎఫెక్ట్. మరి పెద్దలకు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 11 నుంచి నువ్వు మేజర్ అయ్యేంత వరకు, 18 సంవత్సరాలు దాటేంత వరకు, అవసరం అనుకుంటే 21, 22 పెళ్లి చేసేంత వరకు ఈ పిల్లల చేతిలో ఫోన్లు ఉండడం తప్పు కాదు, ఉంటాయి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అనేది కావాలా. మీ చేతిలో ఫోన్లు ఉంటే, మీరు చదివితే, మీరు గొప్పగా ఉంటే మంచి విషయాల కోసం చూసుకోండి. మీ చదువు దలగబడి చదువుకోండి. మీ చదువు కాస్త ఎక్కడికో దారి చేరి ఆ ఫోన్లల్లా మెసేజ్లు పోయి నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు చెడ్డగా ఉన్నావో ఏదో అంటే ఈ దొంగలు లంగల వల్ల ట్రాప్ల పడి
మీరు ప్రేమలు అవి ఇవి అని తల్లిదండ్రులను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా పోతున్నారు కదా తల్లి. ఆ తల్లిదండ్రుల బాధ చూడాలి, గోస చూడాలి. నా 15 సంవత్సరాల పిల్లగాడు 10th పాస్ అయ్యిండు, నా కొడుకు ఏడని ఆ తల్లి దేవులాడ పట్టికే కేసు పెడితే, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నెంబర్ ఉంటే పోలీసు వాళ్ళు దొరికించుకుంటారు. అరే పలానా దగ్గర ఉండు అని నెంబర్ని డ్రాప్ ఏదో చేసి దొరికించుకుంటారు. కానీ నెంబర్ అట్లా లేదుగా, వేగుంటే తెంకొని పోయారు. పోయిన వాళ్ళు పోయి ఒక ఫోన్ ద్వారా ఎందుకో ఇంటికి దెయ్యగుద్దాయి చేస్తే అట్లా దొరికించుకుని పోలీసు వాళ్ళు. దొరకకి ఎక్కడ వాడు దొంగ, వాళ్ళు గట్టిగా నిఘా వేస్తే అందరు దొరుకుతారు. కానీ అలాంటి పనులు చేయొద్దా అంటున్నా. ఫోన్ల వల్ల చిన్న పిల్లలకు కళ్ళద్దాలు, కళ్ళు పోవడం, పెద్దవాళ్ళైతే ప్రేమలు, లవ్వులు, ఇవన్నీ ఇవన్నీ మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే పోలీస్ స్టేషన్ కాడికి పోయి మాట్లాడతాం కదా. ఈ గుంపు ఆ గుంపు, ఇద్దరం 10 మంది జర్రరా పెద్ద ఆయన జర్రరా కక్కయ్య అని ఇంటికి 10 సార్లు తిరుగుతాంగా. అప్పుడు ఉండదా? అప్పుడు ఆయన చుట్టూ 20 సార్లు తిరుగుతాం కదా. అప్పుడు తిరిగే బదులే ఇప్పుడు మాట్లాడుకోండి, జాగ్రత్త పడండి. నా కడుపున పుట్టిన పిల్ల అయినా పర్వాలే, ఎదురింటి పిల్ల అయినా పర్వాలే, పిల్లగాడైనా పర్వాలే, నువ్వు చూసినవా చెప్పడమే, ఆద్దు పద్దు పెట్టి చెప్పడమే. ఇప్పుడు ఇక్కడేమో నడుస్తుంది, ఏమయ్యా రాములు నీ కొడుకు జర ఊళ్ళో జర ఎక్స్ట్రాలు చేస్తున్నా అని పుట్టుకుని ఎవరన్నా చెప్పింది అనుకో, అరే అటనా అనే సరేలే ఏంద్రా అని అడుగుతలేరు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, నా కొడుకు అంతలంగా, నా కొడుకు ఒక్కడే దొరికిండా అని ఇట్లా మాట్లాడుతున్నాం మనం. ఈ వద్దు ఆయన మయ్యా మీ దండం పెట్టి చెప్తున్నా, ఎవరైనా మన పిల్లల మీద కామెంట్ చేసి పెద్ద మనిషి ఎవరైనా చెప్తే అది 1కి 2 సార్లు తెలుసుకొని నీ కొడుకును జాగ్రత్త పడి మంచిగా బుజ్జగిస్తావా, ఏం చెప్పి మారుస్తావో మార్చుకో. గంజాయి చేతిలో పడ్డవాడు, గంజాయికి అలవాటైన వాడు, మత్తుకు అలవాటైన వాడు, తాగుడు అలవాటైన వాడు నీ మాట వినడు, నీకు బువ్వ కూడా పెట్టాడు. బువ్వ పెట్టలేదు, నాకు పెళ్లి అయింది, పిల్లలు అయ్యిర్రు, నన్ను అలాగే